చంద్రబాబు పవన్ కళ్యాణ్ కీలక భేటీ జరుగుతోంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటీ కానున్నారు. బీజేపీ పొత్తు అంశమే ప్రధాన అజెండాగా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం తర్వాత ఈ రోజు లేదా రేపు పవన్ బాబు ఢిల్లీ పర్యటన ఉంటుందని భావిస్తున్నారు. కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. బీజేపీకి ఎన్ని పార్లమెంట్, అసెంబ్లీ టికెట్లు కేటాయించాలనే దానిపై ఒక నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. ఇక ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. సో ఇద్దరి మధ్య భేటీ జరుగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. సో మల్లికార్జున్, చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ జరుగుతోంది. అయితే ప్రత్యేకంగా బీజేపీ పొత్తు అంశమే వీళ్ళిద్దరి మధ్య ప్రధాన అజెండాగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారని కూడా అర్థమవుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రత్న, ఏదైతే బీజేపీకి సంబంధించి పదే పదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కలిసే పనిచేస్తాము, 2024లో కలిసే పోటీ చేయబోతున్నాం అనే ఇండికేషన్ కూడా ఇప్పటికే చాలా సార్లు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీకి సంబంధించిన హైకమాండ్ దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా వర్క్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. స్థానికంగా ఉన్న ఏదైతే బీజేపీ నేతలు, ఏపీ బీజేపీ నేతల నుంచి ఫీడ్బ్యాక్ ను కూడా ఇప్పటికే 2 సార్లు తీసుకుంటానే ఉంది. దీనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ను కూడా నిన్న బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఇక్కడున్న బీజేపీ నేతలు కొంత అందించడం కూడా జరిగింది. దీనిపై కూడా చర్చించేందుకు ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఢిల్లీ ప్రయాణమయ్యారు. ఆమెతో కూడా పొత్తులకు సంబంధించి బీజేపీ స్టాండ్ ఏంటనే అంశంపై కూడా ఆమెతో కూడా చర్చించనున్నారు. దీంతో పాటుగా ఇటు చంద్రబాబు పవన్ కూడా ఈ ఉండవల్లి నివాసంలో కూడా భేటీ కొనసాగుతుంది. ప్రధానంగా కూడా పొత్తులకు సంబంధించిన అంశాలపై కూడా భేటీ కొనసాగుతుంది. అయితే ఎన్ని సీట్లు బీజేపీ ఆశిస్తా ఉంది, దానికి తగ్గట్టు ఎన్ని సీట్లు కూటమిలో భాగంగా వాళ్ళకి ఇవ్వాలనే అంశాలపై కూడా ప్రధానంగా వాళ్ళు చర్చించుకుంటా ఉన్నారు. దీంతో పాటుగా ఒక క్లారిటీ కూడా తీసుకోవాలని కూడా భావిస్తా ఉన్న పరిస్థితి కూడా ఉంది. త్వరగా పొత్తు కనుక బహిర్గతం అయితే క్యాండిడేట్ ను కూడా ఫైనలైజ్ చేసి ఎన్నికలకు త్వరగా వెళ్ళిపోవచ్చు అనే విధానంలో కూడా వాళ్ళిద్దరూ ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే టీడీపీ జనసేన ఇద్దరు కూడా సీట్లకు సంబంధించి ప్రకటించడం జరిగింది. టీడీపీ కూడా 94 సీట్లను ప్రకటించడం జరిగింది. అలాగే జనసేన ఒక 5 సీట్లను ప్రకటించడం జరిగింది. మిగిలిన 19 సీట్లకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే కసరత్తు చేస్తా ఉన్నారు. అంతేకాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కొన్ని సీట్లకు సంబంధించి హైదరాబాద్ లో అయినా కసరత్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది. కొంత క్లారిటీ అయితే పొత్తుకు సంబంధించి రావాల్సిన అంశం కాబట్టి దీనిపై కూడా కీలకంగా వారిద్దరి మధ్య సమావేశం అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రేపు కానీ ఎల్లుండి కానీ ఢిల్లీ వెళ్ళే అవకాశం అయితే ఇద్దరి మధ్య కనిపిస్తా ఉంది. దానిలోనే బీజేపీతో ఏం మాట్లాడాలనే అంశంపై కూడా ప్రధానంగా వీళ్ళిద్దరూ చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.